మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. భారత జల ఖడ్గం పాకిస్తాన్ విలువల, భారత దెబ్బకి పాకిస్తాన్ అబ్బా అంటుంది. దీనికి కారణం ఏంటి? సింధు నది జలాలు. ఏం చేస్తుందిలే పద్దాలు దాడులు చేస్తూ ఉంటే, వేలాది మందిని చంపుకుంటూ పోతుంటే చూస్తానికి అక్కడ ఉంది మోదీ గారు. ఆపరేషన్ సింధూర్ అని చెప్పి పహల్గాన్ దాడులకి ప్రతీకంగా ఆ దేశ సరిహద్దుల్లో వెళ్ళి 9 స్థావరాలపై ఉగ్రవాదులు 100 మందిని తుదముట్టించిన ఘనత మోదీ గారికి. అటువంటి ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ యొక్క ఇంపార్టెంట్ ఏంది ప్రపంచాన్ని తెలియజేశారు మోదీ గారు. మరి అటువంటిది పాకిస్తాన్ కవ్వింపుకు చర్యలకు పాల్పడి మన దేశంలో భద్రతని ఇబ్బంది పెట్టి అమాయకులు బలి తీసుకుంటూ ఉంటే మీరేంటి మీ కులం అని చెప్పి, హిందూ మతం అని చెప్పి చంపుతున్నారంటే ఎక్కడున్నాం మనం? అటువంటిది నిన్న జరిగిన పరిణామాలు ఇవన్నీ చూస్తూ ఉంటే ఈరోజు సింధు జలాలు లేకపోయేతలకి 80% పంట పొలాల్లో పంటలు పండించుకోలేక, నీరు లేక, దాహం మమ్మల్ని క్షమించండి, మాకు నీళ్ళు ఇవ్వండి అనే పరిస్థితికి పాకిస్తాన్ తీసుకొచ్చారంటే మరి దాన్ని బట్టి మనం ప్రధానమంత్రి మోదీ గారి చొరవ అర్థం చేసుకోవచ్చు. భారత ఖడ్గానికి పాకిస్తాన్ బలైపోయింది. అంటే సింధు జలాలకి ఇవ్వమని చెప్పి తేల్చేశారు. దీంతోపాటు 113.8 కిలోమీటర్లు మనం కెనాల్ నిర్మిస్తున్నాం. అంటే ఏంది? సింధు జలాలు ఇక స్నేహధర్మ పక్క ఆ రోజు నెహ్రూ గారి క్రయంలో ఏదో ఇద్దాం పక్క దేశం అని చెప్పి, దాయే దేశం అని చెప్పి మనం ఇస్తుంటే వాళ్ళు మన దేశంలో అశాంతి కలిగజేస్తుంటే మనం ఎందుకు ఇవ్వాలి? కాబట్టి 113.8 కిలోమీటర్ల కెనాల్ నిర్మించి దాని ద్వారా సింధు జలాలు ఎక్కడ డైవర్ట్ చేస్తున్నారు? ఢిల్లీతో పాటు పక్కనున్న పంజాబ్, హర్యానా, రాజస్థాన్ రాష్ట్రాలకి మళ్ళిస్తున్నారంటే ఈ దెబ్బకి ఇక పాకిస్తాన్కి నీరు వచ్చే పరిస్థితే లేదు. 80% పంట పొలాలు ఇదైపోయి తాగటానికి నీరు కూడా లేని పరిస్థితి ఉందంటే ఎవరు చేసుకున్నంత. కాబట్టి మీరు అలా పద్దాకులు చంపుకుంటా పోతే చూస్తానికి ఇక్కడ దృఢమైన ప్రభుత్వం భారతదేశంలో ఉంది. పాకిస్తాన్ చేసిన తప్పు మేము ఎంత తప్పు చేసామని ఇప్పుడు రియలైజ్ చేసుకునే పరిస్థితి. రియలైజ్ చేసుకునేదానికి కాలిపోయిన తర్వాత మనం అయిపోయిన తర్వాత మనం ఏం చేయలేం కదా. కాబట్టి పాకిస్తాన్ ఇకనైనా మార్చుకోవాలా, తన పందా మార్చుకోవాలా, తన దేశంలో ఉన్న ఉగ్రవాద స్థావరాలని తీసివేయాలా. ప్రజాస్వామ్యంగా పరిపాలిస్తే అందరూ అప్రిషియేట్ చేస్తారు. సరిహద్దు దేశాలు ఎప్పుడు ప్రేమపూర్వకంగా ఉంటాయి. ఎప్పుడు భారతదేశం పాకిస్తాన్తో స్నేహం కోరుకుని తప్పితే దాడి చేయాలని కోరుకోవాలి. కానీ ఎప్పుడు నిత్యం పాకిస్తాన్ భారతదేశాన్ని అశాంతి కలిగించాలి, కాశ్మీర్ మాది అని చెప్పి చివరికి ఏమైంది? ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ ద్వారా మీరు భయపడి రాజీ కుదుర్చుకున్నారు. కాల్పుల విరమణ, అమెరికాని, సౌదీ అరేబియాని ప్రాధేయపడ్డారు. ఇక కట్ చేస్తే మీరేదో మేము గెలిచామని సంబరాలు చేసుకున్నారు. ఇంకేమైంది మీకు? సింధు జలాలు మనం ఆ భూభాగం వెళ్లకుండా 113.8 కిలోమీటర్లు కెనాల్ నిర్మిస్తున్నారంటే భారత వ్యూహానికి ఎవరు కూడా ఎదురు చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే మన నీరు మన ఇష్టం. ఎందుకంటే పంజాబ్, హర్యానా, రాజస్థాన్కి జలాలు సింధు జలాలు అందుతున్నాయి అంటే జమ్మూ కాశ్మీర్ ఆ పరిసర ప్రాంతాల నుంచి, తూర్పున రావి, బియాస్, సట్లెజ్ నది ఆ నీళ్ళు కూడా మనం ఉపయోగించుకోవచ్చు. భారతదేశం సస్యశ్యామలం, ఆసేతు హిమాచలం, భారతీయులను గర్వపడాలి. కాబట్టి మన దేశం జోలికి వస్తే ఏమవుతుందనేది ప్రపంచానికి సింధు జలాలు ఆపేయటం ద్వారా ఒకవైపు పాకిస్తాన్కి, ప్రపంచానికి భారత్తో పెట్టుకుంటే ఏం జరుగుతుందనేది స్పష్టంగా చెప్పకనే చెప్పారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.